ప్రత్యేకముగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఏమంటే నీటిలో ఒక చెట్టు ఉంటుంది కదా, ఒక పువ్వు, ఏంటది, ఏం పువ్వు అది? కలువ పువ్వు కదా. నీళ్లు పడతాయి దాని మీద, తీసుకుంటుందా? తీసుకోదు. బురదలో ఉంటుంది, బురద అంటించుకుంటుందా? మనము అటువంటి వాళ్ళమే. మనం లోకమనే నీటిలో ఉన్నాం, లోకమనే బురదలో ఉన్నాం. మనం ఎలా ఉండాలంటే ఈ లోక మాలిన్యం మనకే అంటించుకోకూడదు. అంటించుకుంటే మనం అపవిత్రులం అయిపోతాం. యేసయ్య వస్తాడో రెండో రాకడలో, నిన్ను చూస్తాడో, చూసినప్పుడు నీకు ఏం ఉండాలి? నీతి వస్త్రం ఉండాలి, మహిమ వస్త్రం ఉండాలి, రక్షణ అనే వస్త్రం నీవు కలిగి ఉండాలి. లేకపోతే ఏమవుతావు? విడవబడతాం. ఏమవుతాం చెప్పండి? విడవబడతాం భూలోకంలో. నీవు దేవుని సంబంధం అయితే లోకమునకు చెందిన వారం మనము కాము.